ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, మనందరి సుపరిచితురాలు, ఒక రకంగా ఈవిడ కూడా ఆన్లైన్ బెగ్గర్ అని చెప్పవచ్చు. హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు వేసే చిల్లర డబ్బుల కోసం ప్రాకులాడే వారిలో ఈమె ఒకరు. ఇంతకు తనెవరో కాదు, జిగేల్ రాణి. ఒకప్పుడు ఈవిడ బ్రతికేంటో నేనెవరికి చెప్పనక్కర్లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఇంత నీచంగా ఒకప్పుడు బ్రతికింది కూడా ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తుంది. అదేంటంటే, షాలేం రాజు గారు చెప్పిన విషయం గురించి ఈ ధర్మరక్షకురాలు మాట్లాడుతూ, ఆయనంట చాలా పాపం చేశాడంట, అనరాని మాట అనేశాడంట. అదేంటో తనేం మాట్లాడిందో ఒక్కసారి చూడండి. పెద్ద కౌంటర్ ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. విన్నారు కదా, ఈ ఎదవ ఏం పేలుతున్నాడో. పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజారుడట, పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ అవినీతి పరుడట, షికార్లు కొట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలట, పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాళ్ళందరూ పువ్వులు పెట్టుకొని తిరుగుతారట. ఒరే పనికిమాల పిచ్చి కుక్క, గజ్జి కుక్క, చెత్త ఎదవా, అక్రమ సంతానమా, ఒరే ముంజ కొడక, చెత్తనా కొడక, మేము బజారుమా పువ్వులు పెట్టుకుని మేము బజార్లో తిరుగుతామా? మీరు కదరా సువార్తలను తిరుగుతారు బజార్లంట. మీరు కదరా నువ్వు తిప్పుతారు మీ ఆడవారిని, పనికిమాల చెత్త సన్నాసి. నీకు అసలు ఒరే మీరు మీకు బుద్ధులు రావా? ఇప్పుడు ఇన్నాళ్ళు మా దేవుడి మీద పడ్డారు, ఇన్నాళ్ళు మా దేవుడి మీద పడ్డారు, అలా అవ్వడం లేదని చెప్పేసి ఇప్పుడు మా మీద పడుతున్నారా? ఇప్పుడు మేము పెట్టుకో మొన్న ఒక ఒక్కొక్క ఎగిరిగాడు ఆడిపోయాడు బొట్టు గురించి, ఇప్పుడు నువ్వు పువ్వుల గురించి, ఇంకొకటి కాటుకు గురించి. అంటే మీరు అందరూ అనుకుంటారేట్రా మీరు? అదేనమాట, ఈడు పువ్వులు పెట్టుకున్న వాళ్ళందరూ బజావాలట, పిచ్చి పిచ్చి చేస్తాలు వేయరట ఇలాట. నువ్వు మీరు పాస్ట్ మీ చర్చలో ఏడ్చేస్తారో మాకు తెలియదేట్రా? ఏంది పార్వతి మాట్లాడుతున్నావు? నోరుంది కదా అని నోటికొచ్చిన బూతులు మాట్లాడకు. మేము బైబిల్ పక్కన పెడితే నీకన్నా వస్తాదుల్లా మాట్లాడగలము, కానీ బైబిల్ మాకు ఆ సంస్కారం నేర్పలేదు. కానీ మీకు మీ గ్రంథాలు అదే నేర్పాయి కాబట్టి నీ నోట్లో నుంచి వజ్రాలాంటి మాటలు వస్తున్నాయి. ఇకపోతే ముందుగా నిన్నొక ప్రశ్న అడిగి తర్వాత సబ్జెక్ట్లోనికి వెళ్తా. అదేంటంటే, ఇప్పటి వరకు నువ్వు బ్రతికిన నీ బ్రతుకు షాలేం రాజు గారి బ్రతుకు ముందు ఏమైనా సరిపోద్దా? ప్రతి మగాడి ముందు రికార్డింగ్ డ్యాన్సులు వేసిన బ్రతుకు నీది. కానీ ఆయన ప్రతి వారికి పరిశుద్ధ వాక్యాన్ని చెప్పి వారి పాపాన్ని మాన్పించి పరిశుద్ధమైన క్రీస్తు మార్గంలో నడిపించే సేవకుడైన. ఇప్పుడు నీకు ఆయనకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వు ఆయన్ని తిట్టేంత గొప్పదానివా? ఇకపోతే అసలు పూలు కానీ, బొట్టు కానీ, గాజులు కానీ, బంగారు నగలు కానీ, విలువైన వస్త్రాలు కానీ, కళ్ళకు కాటుక కానీ పెట్టుకోవద్దని బైబిల్ చెప్పలేదే. పోనీ చెప్పినట్టు నీకేమైనా రెఫరెన్స్ కనిపిస్తే చెప్పు. ఇవి వద్దు అని బైబిల్ చెప్పలేదు. కానీ వీటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించకుండా మీ మనస్సులో గుణం, పవిత్రత, మంచితనం, సాత్వికం, అనుకువ అనే మృదువైన స్వభావం స్త్రీలకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకా ఏం చెప్తున్నాడంటే, తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాలను పరిశీలిస్తే, మరియు స్త్రీలను అనుకువయు స్వస్థబుద్ధి గలవారయ్యుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను, బంగారముతోనైనను, ముత్యములతోనైనను, మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. ఈ వచనం చూడగానే ఇవేమీ వద్దని మీ బైబిల్ దేవుడు చెప్తున్నాడు అంటే ఆయన పెద్ద సైకో అని అనుకోకు. మొదట ఒకటి గుర్తుపెట్టుకో, అసలు అవన్నీ ఇచ్చింది ఆ బైబిల్ దేవుడే. కానీ ఎందుకు లిమిట్లో ఉండమంటున్నాడంటే, దేవుడు చెప్పిన సత్క్రియ అలంకరణ ముందు ఇవన్నీ పెద్ద ఎన్నికలోనికి రావు. ఓకే, ఇదేగా షాలేం గారు కూడా చెప్పింది. ఆ ఊళ్ళో ఇటువంటి దేహాలంకరణ చేసుకుని వేశ్యావృత్తి చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేవాళ్ళు. వారి వలె వీరు పూలు పెట్టుకుని తయారైతే వీరిని కూడా వారి వలె జమ కడతారేమో అని ఆయన ఉద్దేశమై ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను తాడి చెట్టు కింద కూర్చుని పాలు త్రాగితే ఏమనుకుంటారు? కళ్ళు అనుకుంటారా, పాలు అనుకుంటారా? నాకు ఇవి పాలే, కానీ చూసే వాళ్ళకు అవి కళ్ళులా కనిపిస్తాయి. అలాగే
ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. ఒక అమ్మాయిది పెద్దాపురం ఊరు అనుకుందాం. ఆ అమ్మాయిని మీ ఊరేంటి అని అడిగితే తను పెద్దాపురం అనగానే నీకు గుర్తొచ్చేదేంటి? అదే ఎందుకు గుర్తు రావాలి? అక్కడ మంచివారే ఉండరా ఏంటి? అలాగే ఆ ఊరిలో కూడా ఒకప్పుడు ఆ వృత్తి ఫేమస్ కాబట్టి ఆ పరిస్థితులను ఉద్దేశించి ఆయన ఆ మాట చెప్పి ఉండవచ్చు తప్ప పూలు పెట్టుకున్న వాళ్ళందరూ బజారు మనుషులు, లేక పూలు పెట్టుకున్న ప్రతి హిందూ స్త్రీలు బజారు స్త్రీలు అన్నాడా ఏంటి? గింజుకు చచ్చిపోతున్నావు. అలా ఈ విషయం గురించి మాట్లాడినా నీ గ్రంథాలను తగలపెట్టు. మచ్చుక్కి ఒక రెఫరెన్స్ నీ గ్రంథంలో నుండి చూపిస్తా చూడు. జిగేల్ రాణి గరుడ పురాణం ఆచారకాండ 109వ అధ్యాయం 35వ శ్లోకంలో రుచిగల కొవ్వుతో కూడిన మాంసాహారం, సంతోషపెట్టు దుస్తులు, కాంతివంతమైన సార, సువాసన వెదజల్లు పలచని దుస్తులు, తీయని సువాసనలు వెదజల్లే పువ్వులు స్త్రీల యొక్క కామమును వృద్ధిపరుస్తాయి. ఏంటి? మాంసం తిన్నా, మనసుకు నచ్చిన బట్టలు వేసుకున్నా, ఆఖరికి పూల సువాసన పీల్చినా లేదా పెట్టుకున్నా స్త్రీలకు కామం ఎక్కువైపోద్దా? జిగేల్రాని, ఇవన్నీ నువ్వు చేస్తావు కదా, నీకు అలాగే ఉంటుందా? ఒకవేళ అలాగే ఉంటుంది అంటే షాలేమన్న చెప్పింది తప్పు కాదు. లేదు నాకు అలా ఉండదు అంటావా? అయితే అలా చెప్పిన నీ గ్రంథం తప్పు. తీసుకెళ్ళి నీ గ్రంథాలని తగలెట్టు. అర్థమైందా? ఇకపోతే ఆయన ఎందుకు అలా మాట్లాడాడో ఆయన మాటల్లోనే ఒక్కసారి విను. చిలకలూరిపేట అంటే చెప్పుకోవడానికే సిగ్గు మాకు. చిలకలూరిపేట మీది ఏ ఊరని హైదరాబాద్లో ఎవడన్నా మమ్మల్ని అడిగితే గుంటూరు అంటాం. గుంటూరేనా పక్కన అంటే వాళ్ళు అబద్ధం చెప్పలేక సగం నిజం. గుంటూరు పక్కనలే అంటాం. గుంటూరు పక్కన అంటే ఎక్కడంటే నరసరావుపేట పక్కనలే అంటాం. నరసరావుపేట పక్కన ఒకడు మొండోడు ఉంటాడు, వదిలిపెట్టాడు ఒక పట్టాను అడుగుతూనే ఉంటాడు. చివరికి చిలకలూరిపేట అని చెప్పాలా. ఆ మాట అనగానే వాడు నెక్స్ట్ అనే మాట ఏంటో తెలుసా? చిలకలూరిపేటనా? మరి ఆ ముక్క చెప్పొచ్చుగా. చిలకలు ఉంటాయంటగా మీ ఊర్లోనే. వాడు ఏ ఊర్లో లేవు చిలకలు అని వాడు కావాలని ఎందుకు? వేశ్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మీ ఊర్లో ఉండాలంటే చిలకలూరిపేట అంటే డ్యాన్స్ పార్టీలు వేసేవాళ్ళు, వేశ్యావృత్తిలో బ్రతికేవాళ్ళు, ఇలాంటి విషయాలు మాట్లాడేవాళ్ళు. చాలా బాధపడ్డా, చాలా దుఃఖపడ్డా. ఒక్కొక్కసారి మోకాళ్ళలోని బోరం ఏడ్చి ప్రార్థించాను. నా జ్ఞాపకం, నా ఊరి పేరు, ఈ అడ్రస్, స్థితిగతులు మారాలి ప్రభువా. ఇది చెడుతనానికి కేరాఫ్గా ఉండకూడదు, ఇది ఆత్మల రక్షణకు కేరాఫ్గా ఉండాలి ప్రభువా. ఆత్మల రక్షణకు కేరాఫ్గా ఉండాలి. ఇక్కడి నుంచి ఎక్కడెక్కడికో పోవటం కాదు, రాష్ట్రాల నలుమూలల నుంచి చిలకలూరిపేటకు రావాలి ప్రభువా. చిలకలూరిపేటకు రావాలి ప్రభువా. చిలకలూరిపేటకు రావాలి. విన్నావు కదా, అది ఆయన ఉద్దేశం. ఇక ఏమైనా తప్పు అనిపిస్తే రంకెలేస్తూ వచ్చేస్తారా మీరు? అందుకే మీకు బుర్ర ఉండదు అంటాను. జిగేల్రాని, ఎదుటోడు చెప్పేది పూర్తిగా విని అర్థం చేసుకోరే. ఏమైనా అంటే చాలు నీకు నీ మొగుడు కరుణాకారో, లలిత్ గాడు, అమారప్రసాద్ గాడు, ఆ రాధా మనోహర్ గాడు, మీకు మెదడు మోకాల్లో ఉంటుంది అనుకుంటా. అందుకే పూర్తిగా అర్థం చేసుకోరు. ఎప్పటికైనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడే జిగేల్రాని. అండర్స్టాండ్?